హాయ్ ఆల్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ ఏంటంటే సింపుల్గా ఎగ్ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించానండి. ఇంట్లో వెజిటేబుల్స్ ఏమైనా లేనప్పుడు, మనకి ఎక్కువగా కర్రీ చేసుకోవడానికి టైం లేనప్పుడు ఈ కర్రీ అయితే ప్రిపేర్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకోవడం చాలా సింపుల్. వీడియో నచ్చితే లైక్ చేయండి. దీనికోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకున్నానండి. 2 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకున్నాం. ఆయిల్ హీట్ అయ్యాక జీలకర్ర, పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేసుకున్నాం. అవి కొంచెం వేగాక ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని కట్ చేసి యాడ్ చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయ్యాక 1 స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలి అండి. పేస్ట్ కూడా పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై అవనిచ్చి అందులో రుచికి తగినంత ఉప్పు, పసుపు, కారం, 1/2 స్పూన్ ధనియాల పొడి, జీలకర్ర పొడి, కొంచెం గరం మసాలా యాడ్ చేసుకొని బాగా కలుపుకోవాలి. అంతా ఫ్రై అయ్యాక ఇప్పుడు అందులో ఒక 3 to 4 స్పూన్స్ వాటర్ కొంచెం యాడ్ చేసుకొని, ఇంత వాటర్ యాడ్ చేసుకున్నాక ఎగ్స్ని పగలగొట్టుకొని అందులో వేసుకోవాలి అండి. ఇక్కడ నేను ఒక 3 ఎగ్స్ వేసుకున్నాను. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు స్లోగా వేసుకోవాలి. అలా వేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ కుక్ అవనివ్వాలి అండి. తర్వాత మూత తీసి ఇప్పుడు వాటిని రెండో వైపు తిప్పుకోవాలి. రెండో వైపు కూడా వేగడం కోసం స్లోగా టర్న్ చేసుకోవాలి అండి, వీడియోలో చూపిస్తున్నట్టు. అలా అన్నీ టర్న్ చేసుకున్నాక మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇంకా ఫైనల్గా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. ఇంకా కొత్తిమీర ఉంటే కొత్తిమీర యాడ్ చేసుకుంటే వేడి వేడి అన్నంలోకి సూపర్ ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.